పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా ఈరోజు మనకేం తెలియజేస్తున్నాడంటే, మనం దేనిని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏం జరుగుతుంది, అసలు మనం దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ప్రతిరోజు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మన దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1, నీ జీవితంలో కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఈ రోజున మన జీవితంలో ప్రతి శ్రమలోనూ, ప్రతి కష్టంలోనూ, ప్రతి బాధలోనూ మనం ఎప్పుడైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటామో ఆ దేవుడు మన జీవితంలో అసమానమైన కార్యాలను జరిగిస్తాడు. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి? మన జీవితంలో మనకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఎందుకు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి అని మనం చూసినట్లయితే, మనం ఎప్పుడైతే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడే దేవుడు మన జీవితంలో మనకి సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మన జీవితంలో ఈ లోకంలో భాగ్యం సంపాదించుకోవడానికి, మనం ఈ లోకంలో ప్రతి విషయంలో కూడా విజయవంతంగా జీవించడం కొరకు మనకి సామర్థ్యాన్ని కలుగజేసేది ఎవరో తెలుసా? మన దేవుడు. అందుకని మన జీవితంలో, మన కష్ట నష్టాల్లో, మన వ్యతిరేకతలో, మన బాధల్లో మనం నిత్యం కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటావో ఆ దేవుడు నీకు భాగ్యం సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇస్తాడు. భాగ్యం అంటే మనం కేవలం ఏమనుకుంటామంటే కేవలం ధనం, ఆస్తి, అంతస్తు అని అనుకుంటాం. కేవలం ఆస్తి, అంతస్తు మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే భాగ్యానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. ఈ లోకంలో ఒక సామెత కూడా ఉంటుంది, ఆరోగ్యమే మహాభాగ్యమో అని చెప్పి ఉంటుంది. అలాగే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 27వ వచనంలో చురుకుగా నుండుట భాగ్యమో అని చెప్పన్నాడు. ఇలాంటి మాటలు బైబిల్లో అనేకమైన మనం చూస్తే, మనం ఆరోగ్యంగా ఉండడం భాగ్యం, మనం సంతోషంగా ఉండడం అనేది భాగ్యం, మనం విజయవంతంగా జీవించడం అనేది భాగ్యం, మన జీవితంలో ఎప్పుడూ కూడా ఇతరులకి మేలు చేసే స్థితిలో ఉండడం అనేది భాగ్యం, మనం దేవునిలో ఆత్మీయంగా ఎదగడం అనేది కూడా భాగ్యం. ఇలాంటి భాగ్యాలన్నీ సంపాదించుకోవడానికి మనకి దేవుడు సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. ఘోరమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో అనేక మంది దేవుని బిడ్డలు రాత్రి పడుకున్నప్పుడు, ఉదయం లేచినప్పుడు ప్రతిసారి కూడా వారి కష్టాలు, వారి బాధలు, వారి బలహీనతలు, వారి సమస్యల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అవన్నీ నిన్నేం చేస్తాయో తెలుసా? కృంగదీస్తూ ఉంటాయి. కానీ నువ్వెప్పుడైతే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటావో ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీ జీవితంలో అన్ని పునాదులు కదిలిపోవచ్చేమో కానీ దేవుడు అనేవాడు ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. ఆయన నువ్వెప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో ఆ దేవుడు నీకు సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. అందుకోసమని దావీదు భక్తుడు ఒక మంచి మాటని బైబిల్లో చెప్పడాన్ని మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ మంచి మాటను మనం చూస్తే దావీదు భక్తుడు ఏమని అంటున్నాడో తెలుసా? రాత్రి జాముల యందు 63వ కీర్తన 4-5 వచనాలు మీరు చదివినట్లయితే, యూదా అరణ్యంలో నుండగా, సింహాసనం మీద ఉన్నప్పుడు కాదు, యూదా అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు భక్తుడు అంటున్న మాట ఏమో తెలుసా? రాత్రి జాముల యందు నిన్ను గూర్చి నా మంచం మీద పరుండి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైతే దావీదు భక్తుడు ఆస్తిని, అంతస్తుని, రాజ్యాన్ని కోల్పోయి యూదా అరణ్యంలో ఎటు చూసినా భయం అనేది తనను వెంబడిస్తుందో, అటువంటి సమయంలో యూదా అరణ్యంలో ఉన్నప్పుడు, భయాల మధ్య ఉన్నప్పుడు దావీదు భక్తుడు శత్రువుల గురించి ఆలోచించట్లేదు, శత్రువుల గురించి జ్ఞాపకం చేసుకోవట్లేదు, తన కష్టాల గురించి జ్ఞాపకం చేసుకోవట్లేదు, తన ఉన్న స్థితిని గురించి జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ అటువంటి రాత్రి సమయంలో దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటే అంట దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తనకి తృప్తిని కలుగు చేస్తున్నాడంట. రెండవదిగా అంటున్నాడు, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నదే అని చెప్పి అంటున్నాడు. అంటే మనం ఎప్పుడైతే మన కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటామో ఆ దేవుడు మన దైనందిన జీవితంలో వచ్చిన ప్రతి శ్రమని కూడా జయించి విజయాన్ని చూసే సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన చప్పట్లు కొట్టి మనం మహింపరుస్తాం. హల్లెలూయా. అందుకోసమని ఈ రోజు నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా? అనేకసార్లు మన జీవితంలో అమ్మో వీరు లేకపోతే ఎలా,
వారు లేకపోతే ఎలా అని అనుకుంటాం. అలాంటి సమయంలో దేవుడే కొన్నిసార్లు మనకి తను తాను ప్రత్యక్షపరచుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం యెషయా గ్రంథంలో ఏం జరిగిందంటే, రాజైన ఉజ్జియా ఆ దేశాన్ని చక్కగా పరిపాలించాడు, కొత్త కొత్త ఆయుధాలని కనిపెట్టాడు, మంచిగా నిధుల్ని నిల్వ చేశాడు, మంచిగా ఆయుధ సంపత్తిని పెంచాడు, అదేవిధంగా మంచిగా పంట పొలాల్ని పెంచాడు, ఆ యొక్క సైనిక బలాన్ని పెంచాడు, ప్రాకారాలని గట్టిపరిచాడు, ఆ రోజుల్లో నీటి వనరుల్ని బాగా అభివృద్ధి చెందించాడు, పంట పొలాల్ని ఎక్కువగా పండించి ఆ దేశాన్ని సస్యశ్యామలంగా చేశాడు. అటువంటి రాజైన ఉజ్జియా మృతి నొందినప్పుడు ఆ భక్తుడు ఏమనుకున్నాడంటే, అయ్యో మాకున్న ఆధారం కోల్పోయిందే, ఈ రాజును జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాజు చనిపోయాడు, ఈ ఉజ్జియా చనిపోయాడు, ఈ సింహాసనం ఖాళీ అయిపోయింది, ఇప్పుడు మా సంగతి ఏంటి, మా బ్రతికేంటి, మాకు ఆధారంగా ఉన్నది ఖాళీ అయిపోయింది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పి బాధపడుతున్నప్పుడు ఆ దేవుని యొక్క వాక్యం చెప్తుందో తెలుసా, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన వాణ్ణి నేను చూచితిని అని చెప్పంటున్నాడు. ఆ రోజున దేవుడు ఉజ్జియా మృతి నుంచినప్పుడు భక్తునికి దేవుడు ఏం చూపించాడో తెలుసా, భక్తుడా, నా సేవకుడా యెషయా, నువ్వు తెలుసుకోవాల్సిందేంటో తెలుసా, రాజైన ఉజ్జియా లాంటి ఈ లోకపు రాజులు, పరిపాలించేవారు, మంచివారు, మీకు ఆధారమైన వారు పరిపాలిస్తున్న ఎన్ని కుర్చీలైనా కూలిపోవచ్చు, ఖాళీ అయిపోవచ్చు, కానీ వాటిని మీరు జ్ఞాపకం చేసుకోకండి. కానీ ఎదుగో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఒకడున్నాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సజీవుడు, ఆయన సింహాసనం ఏనాడు కూడా ఖాళీ కాదు, ఆయన ప్రభుత్వం కింద నీకు ఏ లోటు కూడా ఉండదని చెప్పి ఆ రోజున భక్తునికి దేవుడు తను తాను కనపరుచుకున్నాడు. అలాగే ఈ రోజు నీ జీవితంలో కూడా ఎన్నో ఆధారాలు కోల్పోవచ్చు ఉండొచ్చు, ఎన్నో పరిస్థితులకు దూరంగా అయిపోయి ఉండొచ్చు, ఈ రోజు ఎన్నో కష్టాలతో నువ్వు నింపబడి, అయ్యో ఇప్పుడు నా ఆధారం కోల్పోయింది, నేను ఏమవ్వాలి, నా భర్త నాకు లేడు, నా కష్టాలు నన్ను చుట్టూ ఆవరించి ఉన్నాయి అని చెప్పి నీ బాధలు, నీ కష్టాలు, నువ్వు కోల్పోయిన నీ ప్రియమైన వారిని జ్ఞాపకం చేసుకోకుండా నీ జీవితంలో ఆ అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు నా తండ్రి అని ఆయన ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో ఆ దేవుడు నీకు గొప్ప సామర్థ్యాన్ని ఈ లోకంలో కలుగు చేస్తాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుస్తాం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేన్ని నువ్వు ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీకు సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా, లేకపోతే నిన్ను కృంగదీసే పరిస్థితులను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? అపవాది ఎప్పుడు చూసినా మనల్ని కృంగదీసే విషయాల్ని ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కానీ మన జీవితంలో మనం దేన్నైతే కలిగి ఉన్నామో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో రెండు రకాలైన మనుషులు ఉంటారు. ఒకరు వారికి ఏదైతే కలిగి ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, ఒకరు వారికి ఏదైతే లేదో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృంగిపోతూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు కూల్ డ్రింక్ తాగుతూ ఉంటే అందులో ఒకడు అన్నాడు, అప్పుడే సగం కూల్ డ్రింక్ అయిపోయిందా అని చెప్పన్నాడు. ఇంకొకడు అన్నాడు, ఇంకా సగం కూల్ డ్రింక్ ఉందా అని చెప్పన్నాడు. ఒకడు ఉన్నదాన్ని చూస్తున్నాడు, ఒకడు అయిపోయిన దాన్ని చూస్తున్నాడు. ఒకడు అంటున్నాడు, ఈ గులాబీ ఎంత అందంగా ఉందో అని అన్నాడు. ఇంకొకడు అంటున్నాడు, దీన్ని నిండా ముల్లే అని చెప్పన్నాడు. ఒకడేం చూస్తున్నాడంటే గుచ్చుకునే ముళ్ళులు చూస్తున్నాడు, కానీ ఒకడైతే ఉన్న గులాబీని చూస్తున్నాడు. అలాగే మన జీవితంలో మనం కలిగి ఉన్న స్థిరమైన, శాశ్వతుడైన, పరిశుద్ధుడైన, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనక ఆయన్నే మనం జ్ఞాపకం చేసుకోవాలి తప్ప మన జీవితంలో ఏదైనా తగ్గిపోయిందని దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కుంగిపోయి జీవితంలో ఎందుకు పనికిరాని వారంగా మనం అయిపోతాం. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఈ రోజున నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటావో ఆ దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఈ లోకంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే అక్కడ ఒక ఆజానుబాహుడైన ఫిలిస్తీయుడు అనేవాడు 6 మూరల జానెడు గొల్యాతు. ఆ వ్యక్తి సౌలు రాజుకి, అతని సైన్యానికి ఛాలెంజ్ చేస్తున్నాడు. హే, మీలో ఎవరికైనా దమ్ము ధైర్యం ఉన్నట్లయితే మీలో ఒకడు వచ్చి నన్ను జయించండి, మేము మీకు బానిసలమైపోతాం, లేదా మీరు మాకు లొంగిపోండి అని అంటుంటే సౌలు రాజు వణికిపోతున్నాడు, సైన్యం వణికిపోతుంది. అదే సమయంలో అడవిలో నుంచి దావీదు అన్నయ్యని పలకరించడానికి నడుచుకుంటా వస్తున్నాడు. వస్తుండేటప్పటికి యువతల నుంచి 6 మూరల జానెడు వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. హే కమాన్ అంటూ ఉన్నాడు. అంటూ ఉంటే దావీదు ఏం చేశాడు తెలుసా? జీవము కలిగిన దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏమాటివాడు అని చెప్పన్నాడు. అనేటప్పటికి అన్నయ్యలు పరిగెత్తుకుంటూ వచ్చి, అరే నోరుమూయరా, ఇదేమైనా అడవిలో గొర్రెలు కాయడం అని అనుకుంటున్నావా? సౌలు రాజు ఎన్నో యుద్ధాలు చేసి జయించాడు, కానీ గొల్యాతు అంటే దడ, భయం, సైన్యానికి కూడా భయం. నువ్వేంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటున్నప్పటికీ కూడా దావీదులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకోవట్లేదు. మరలా పరిశుద్ధాత్మ ప్రేరణతో వీడేపాటివాడు అంటుంటే ఈ వార్త సౌలు రాజు దగ్గరికి వెళ్ళింది. సౌలు రాజు పిలిచాడు, బాబు నువ్వు వెళ్తావా? వెళ్తాను సార్, వాడిని చంపేస్తాను అని చెప్పన్నాడు. అంటే దేవునికి తోడైనాడు, వెళ్ళు అని చెప్పన్నాడు. అంటే 5 ఏటురాళ్ళు పట్టుకొని వచ్చాడు. 5 ఏటురాళ్ళు పట్టుకొని అక్కడికి వచ్చి
అన్నాడు, నేను ఆ వ్యక్తితో యుద్ధానికి వెళ్తాను అని. ఈ వార్త గొల్యాతుకు ముందుగానే వెళ్ళింది. గొల్యాతు అనుకున్నాడు, ఓకే మొత్తానికి సౌలు రాజు సైన్యంలో ఎవడో ఒక అమాయకుడిని కాస్త అందరి మీద అడుగు పొడుగున్నోడిని ఎవరో పంపిస్తున్నారు కాబట్టి అనుకుని ఒక పెద్ద ఆయుధం పట్టుకొని ఆ మరుసటి రోజు గొల్యాతు అక్కడికి వచ్చాడు. వచ్చి ఎవరు నా కోసం వచ్చారు ఇశ్రాయేలు సైన్యం నుంచి అని ఇలా చూస్తూ ఉంటే ఇలా 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 చూస్తుంటే ఇక్కడున్నాడు ఒకడు. వరు 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 చిన్నోడివి, అందగండివి, చిన్న కుర్రోడివి, పొట్టిగా ఉన్నావు, నిన్ను పంపించారా? నిన్ను పక్షులకి మృగాలకి నేను ఆహారం కింద వేసేస్తా అని చెప్పి అంటున్నాడు. అంటూ ఉంటే దావీదు సడన్ గా గొల్యాతుని క్లోజ్అప్ లో చూశాడు. చూసిన వెంటనే వామ్మో ఎంత పెద్ద పర్సనాలిటీయా, దూరం నుంచి చూస్తే ఏదో పెద్ద పర్సనాలిటీ కాదనుకున్నాను, కానీ ఏం తింటున్నావు నాయనా, ఇంత పెద్ద పర్సనాలిటీ ఏంటి, ఇంత బలవంతుడు నువ్వు అని చెప్పి గొల్యాతు ఒక బలం వైపుకి చూశాడు. చూసేటప్పటికి గొల్యాతు చాలా బలవంతుడుగా కనిపించాడు. తన బలం వైపుకి చూసుకున్నాడు, తన యొక్క బలాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తను ఒక చిన్న పిట్ట పర్సనాలిటీలా కనిపించాడు. వెంటనే దావీదు అక్కడ ఏం చేశాడో తెలుసా? ఈ గొల్యాతు పర్సనాలిటీ ఎంత అయితే, వీడితో యుద్ధం చేసేది నేను కాదు కదా, నా దేవుడు కదా యుద్ధం చేస్తాడు, దేవుడే కదా నా బలం, అయితే నా దేవుని పర్సనాలిటీ ఏంటి అని చెప్పి ఆ సమయంలో దేవుని బలాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బలం ఏంటో తెలుసా? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంత పెద్ద పర్సనాలిటీని ఎప్పుడైతే దావీదు జ్ఞాపకం చేసుకున్నాడో, ఆ దేవుడు దావీదుకు గొల్యాతుని నేల కూల్చే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఒక్క రాయితోనే గొల్యాతును నేల కూల్చాడు, ఇశ్రాయేలుకి రాజుగా సింహాసనాన్ని అధిరోహించాడు. చప్పుడు కూడా దేవుని నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా. ఏ రోజు దావీదు ఇశ్రాయేలుకి రాజుగా అయ్యాడో తెలుసా? ఎప్పుడైతే గొల్యాతును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడో, ఆ దేవుడు గొల్యాతుని ఎదిరించగలిగే సామర్థ్యాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు కూడా గొల్యాతు లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? అయితే నువ్వు గొల్యాతుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? గొల్యాతు కంటే గొప్పవాడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ దేవుడు ఎంత బలవంతుడు ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? చాలా సార్లు దేవుణ్ణి యేసయ్యని ఎలా జ్ఞాపకం చేసుకుంటారంటే పూర్ జీసస్ లాగా కదా, ఇంత గడ్డం పెరిగిపోయి ఒక చిన్న గొర్రె పిల్లని పెట్టుకొని గడ్డంగించుకోవడానికి కూడా యేసయ్యకి డబ్బులు లేవన్నట్టు, యేసయ్య నువ్వు బేదువాడివే, నేను బేదువాడినే, నువ్వు ఏం చేయలేకపోయావు, నేను ఏం చేయలేకపోయావు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. దేవుణ్ణి ఎప్పుడు కూడా గొర్రె పిల్లగా చూడకండి. ఆయన సిలువ వేయబడినప్పుడు మాత్రమే గొర్రె పిల్ల, తర్వాత ఆయన యూదా గోత్రపు సింహం. ఆయన మనం చెప్పులు కొట్టి మహిమపరుస్తాం. హల్లెలూయా. నీ దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావు? ఆయన్ని యూదా గోత్రపు సింహాసనాసీనుడిగా నువ్వు చూడాలి. ఆయన్ని సజీవుడైన దేవునిగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో మనం చూసినట్లయితే ఆ మంచి మాట రాయబడింది. 2 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? మృతులలో ఉండిపోయిన యేసు క్రీస్తును కాదు, సమాధి చేయబడిన యేసు క్రీస్తును కాదు, సిలువలో వేలాడుతున్న యేసు క్రీస్తును కాదు, సిలువలో నుంచి మరణంలో నుంచి తిరిగి లేచిన దేవుడిని జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ సమస్య కంటే నీ దేవుడు బలవంతుడు, నీ కష్టాల కంటే కూడా నీ దేవుడు బలవంతుడు. అందుకని నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటావో, ఆ దేవుడు నీ జీవితంలో వచ్చిన ప్రతి సమస్యని ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. ప్రతిరోజు వచ్చే పోరాటంలో నువ్వు ఎప్పుడైతే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటావో, నీ శత్రువు ఎంత భయంకరుడైనా అంతకంటే మన దేవుడు భయంకరుడైన సంగతి నువ్వు తెలుసుకోవాలి. బైబిల్లో ఆ మాట రాయబడింది చూడండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. వారికి మీరు భయపడుకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని యుద్ధము చేయుడి అని చెప్పి ఇక్కడ చెప్పడానికి మనం చూస్తున్నాం. ఏమని అంటున్నాడు? మీ శత్రువులకి భయపడకండి, మీ శత్రువులకి మీరు జడేకండి, మహాగణుడును మహాభయంకరుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మీరు యుద్ధం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి దినాన్ని మీరు ఒక పరిస్థితిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారా? మీ ముందు ఒక ఆర్థిక ఇబ్బంది, ఒక కష్టం, ఒక నష్టం, ఒక రోగం, కుటుంబంలో మార్పు లేని వ్యక్తులు అన్ని కూడా మిమ్మల్ని బాధపరుస్తున్నాయా? అయితే దేవుని వాక్యం చెప్తున్నా తెలుసా? నీ కష్ట నష్టాల కంటే, నీ జీవితంలో వచ్చిన ప్రతి సమస్య కంటే, నీ శత్రువు కంటే మన దేవుడు ఎవరో తెలుసా? మహాగణుడు, మహాభయంకరుడు. ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని మీరు యుద్ధం చేయండి. ఆ భయంకరుడైన దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొడదాం, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ జీవితంలో మీరు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వ్యక్తులుగా మీరు ఉన్నారా? కనుక ఈ అంచు దినాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం వరకు, భూమి మీద మనకి భాగ్యము సంపాదించుకోవడానికి దేవుడే మనకి సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు. కనుక ఆ దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలను. ఎప్పుడైతే నీకు కష్టం వచ్చిందో, ఎప్పుడైతే రాత్రి జాములు నీ జీవితంలోకి వచ్చాయో, ఎప్పుడైతే ఒంటరి వాడి అయిపోయావో, ఆ ఒంటరితనాన్ని, కొంతమంది ఏడుస్తుంటారు, నాకు ఎవరు లేరు, నన్ను అందరూ తిడుతున్నారు, నా
బతికింతే, నేను చచ్చినా బాగున్నాను, నా తలరా తింతే, నేను ఇంతే ఇంతే అంటూ ఉంటారు. మీరు అవన్నీ ఎప్పుడు కూడా మాట్లాడకూడదండి. అటువంటి బాధలు వచ్చినప్పుడు నా సమస్యల కంటే, నా కష్టాల కంటే నా దేవుడు బలవంతుడు అని మీరు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటారో ఆ రోజే మీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆ రోజే మీ జీవితంలో మీ యొక్క జీవితం మలుపు తిప్పబడుతుంది. దావీదు ఎప్పుడైతే దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడో, అడవిలో గొర్రెలు కాస్తున్న దావీదుని దేవుడు ఇశ్రాయేలుకి రాజుగా హెచ్చించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీ పరిస్థితిని మలుపు తిప్పాలి అని అనుకున్నట్లయితే, నువ్వు ఈ రోజున ఎంతో భయంకరమైన కష్టంలో ఉన్న నువ్వు ఎప్పుడైతే దేవుడిని జ్ఞాపకం చేసుకొని ప్రతి కష్టంలో కూడా నువ్వు అడుగు వేస్తూ ముందుకు వెళ్తావో, నీ దేవుడు నీ ప్రతి కష్టాన్ని కూడా నువ్వు ఎక్కే మెట్టుగా చేసి నిన్ను దేవుడు సింహాసనం ఎక్కిస్తాడు. నమ్మిన వారు ఒక్కసారి మీ చేతి చూపించండి. హల్లెలూయా. yes. అందుకని ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఎప్పుడు కూడా మీకు సామర్థ్యం ఇచ్చే దేవుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ దేవుడు మీకు ఈ లోకంలో అన్ని విషయాల్లో కూడా సామర్థ్యాన్ని ఇస్తాడు. సో నెంబర్ 1, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునవలెను. దయ్యాన్ని, కష్టాలని, బాధల్ని కాదు. ఈ అంచు దినాల్లో నువ్వే దేవుణ్ణి ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో ఆ దేవుడు నీకు సామర్థ్యం, ఎబిలిటీ, ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నెంబర్ 2, ఇంకా దేన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఏం జ్ఞాపకం చేసుకోవాలనుందో తెలుసా? నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. నెంబర్ 1, మనం దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 2, దేవుని యొక్క మార్గాలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. నెంబర్ 2, దేవుని యొక్క మార్గాలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎందుకోసమో తెలుసా? మన జీవితంలో మనం దేవుని యొక్క మార్గాలను గనక జ్ఞాపకం చేసుకోలేకపోతే, మన కొరకు దేవుడు తెరిచి ఉంచిన ద్వారాల్లో, మార్గాల్లో వెళ్లకుండా తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోయి జీవితంలో దేవుడు అనుకునే ఉన్నత స్థితిలో ఉండకుండా మనం పోతాం. అందుకోసం అని చెప్పి ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఇంతకు ముందు నిన్ను దేవుడు ఎలా నడిపించాడు, ఇంతకు ముందు నీ పితరులను ఎలా దేవుడు నడిపించాడు, ఇంతకు ముందు అనేక మంది భక్తుల్ని దేవుడు ఎలా నడిపించాడు అని దేవుని యొక్క మార్గాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకోసమో తెలుసా? మన మార్గాలు దేవుని మార్గాలు వంటివి కాదు, దేవుని మార్గాలు మన మార్గాలు వంటివి కాదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం మీరు చూసినట్లయితే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు అంటున్నాడు, ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత వేరుగా మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గాల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నాయి. మన తలంపులు, మన మార్గాలు మనం చూస్తున్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. కానీ మన దేవుని యొక్క మార్గాలు తన శక్తి మీద ఆధారపడి ఉంటాయి. అందుకోసమనే మన మార్గాలు ఎప్పుడు కూడా నొన్నగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ మన దేవుని యొక్క మార్గాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? మన దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో తెలుసా? మనం బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం, వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. ఏమని అంటున్నాడు? వారెరుగని మార్గములలో గ్రుడ్డి వారిని నేను తీసుకొని వస్తాను. నెంబర్ 1, వాడు గుడ్డివాడు. రెండోది, వారికి దారి తెలీదు. అటువంటి దారిలో దేవుడు నడిపిస్తాడు. అందుకే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? కొన్నిసార్లు నువ్వు నడుస్తున్న దారి నీకు కనిపించకపోవచ్చు, కొన్నిసార్లు నువ్వు వెళ్తున్న మార్గం నీకు కనిపించకపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడు ఇలాగే నడిపిస్తాడు, దేవుని మార్గాలు నా మార్గాలు వంటివి కాదు, నాకు ఈ రోజున దేవుడు నడిపిస్తున్న మార్గం గుడ్డిగా ఉండొచ్చు, కానీ నా దేవుడు చివరికి గమ్యానికి చేరుస్తాడు అనే మనసు నీకుందా? యోబు భక్తుడు ఏమన్నాడు తెలుసా? నేను నడుచు మార్గమో నా దేవునికి తెలియను అని చెప్పన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు ఎలా నడిపిస్తాడు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవుని యొక్క మార్గాలు కనుక మీకు తెలియకపోతే మీరు సనిగి మీ జీవితంలో దేవుడు అనుకునే వాగ్దాన పుత్రులుగా మీరు ఉండలేకపోతారు. అందుకోసమని మనం దేవుని యొక్క మార్గాల్ని తెలుసుకోవాలి. ఈరోజు నీ జీవితంలో నీకు దేవుని మార్గాలు తెలుసా? దేవుని మార్గాలు తెలియనప్పుడు మనం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెడతాం. ఒక ఊర్లో ఒక పేద రైతు ఉండేవాడు. ఈ పేద రైతుకి ఒకే ఒక్క కొడుకు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం ఉండేది. అతని దగ్గర ఒక్క గుర్రమే ఉండేది. ఈ ఒక్క గుర్రంతోనే మొత్తం ఆ పొలాన్ని దున్నాలి. అందుకోసమని కాడి మీద ఒకవైపు గుర్రాన్ని పెట్టి, ఒకవైపు తన కుమారుడిని పెట్టి ఆ చిన్న పొలాన్ని దున్నుతూ ఉండేవాడు. దున్నుతూ ఉంటే ఆ ఊర్లో ఉండేవారు అందరూ వచ్చి, ఏమయ్యా నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి, నీకు ఇంకొక గుర్రం ఉంటే ఎంత బాగుండేదు, నువ్వు ఎప్పుడు చూసినా దేవుడు అంతే, దేవుడు మేలు చేస్తాడు అని అంటూ ఉంటావు, ఒకవైపు నీ కొడుకుని పెట్టి దున్నాల్సి వస్తుంది అంటే, ఆ రైతు అన్నాడు, నా దేవునికి స్తోత్రం, నా దేవుని మార్గాలు నాకు తెలుసు, ఇది కూడా నా మేలు కోసమే దేవుడు ఇలా చేస్తున్నాడు అని చెప్పన్నాడు. అలా అన్నాడో లేదో మరుసటి రోజే ఆ ఉన్న గుర్రం కూడా వదిలేసి పారిపోయింది అడవిలోకి. ఊరు జనం అందరూ మరలా వచ్చారు, నీ దేవుడు గొప్పోడు, నీ దేవుని మార్గాలు తెలుసు, ఇలా అలాగన్నా
ఉన్నావు, నీ దేవుడు నీకు ఎంత కీడు చేశాడయ్యా, ఉన్న ఒక్క గుర్రం కూడా వదిలేసిపోయింది నిన్ను అని చెప్పి అన్నాడు. అంటే ఈయన అన్నాడు, గుర్రం పోయినందుకు దేవునికి స్తోత్రం, నా దేవుని మార్గాలు నాకు తెలుసు, నా దేవుడు ఏం చేస్తున్నాడో నాకు ఈరోజు తెలియకపోవచ్చు, కానీ నా దేవుడు నాకు మేలు చేస్తాడని మాత్రం నాకు తెలుసు అని చెప్పి అన్నాడు. అలా అన్నట్లుగానే మరుసటి రోజు అడవిలోకి వెళ్ళిపోయిన ఈ గుర్రం ఇంకొక గుర్రాన్ని తీసుకొని వచ్చింది. వెంటనే ఊర్లో ఉండే వారందరూ ఆశ్చర్యపోయారు, ఎంత గొప్ప దేవుడయ్యా నీ దేవుడు, వెళ్ళిపోయిన గుర్రం ఇంకొక గుర్రాన్ని తీసుకొచ్చింది అని చెప్పంటే, నా దేవుని మార్గాలు అలాగే ఉంటాయి, దేవునికి స్తోత్రం అని చెప్పి 2 గుర్రాలతో దున్నుతూ ఉంటే కొడుకు జారి పడిపోయి కాలు విరిగిపోయింది. అయ్యో అని మరల ఊరు జనం అందరూ వచ్చారు, నీ దేవుని మార్గాలు తెలుసు, గుర్రం తెచ్చింది ఇదేదనుకున్నాం కానీ అయ్యో కొడుకు కాలు విరిగిపోయింది అంటే, నా దేవునికి స్తోత్రం, నా దేవుడికి బాగా తెలుసు, నా దేవుని మార్గాలు ఎప్పుడు నాకు మేలే చేస్తాయి, నా కుమారుడికి ఈరోజు కాలు విరిగిపోయినా ఇది కూడా దేవుని మార్గాలు నాకు బాగా తెలుసు, విరిగిపోయినందుకు దేవుని స్తోత్రం అన్నాడు. వారందరూ తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. చివరికి ఆ దేశంలో యుద్ధం వచ్చింది. రాజుగారు ఏమన్నారో తెలుసా, ఈ ఊర్లో ఉన్న యువకులందరినీ తీసుకుని యవనస్తులందరినీ సైన్యంలో తీసుకుని వెళ్ళండి, యుద్ధానికి పంపించండి అన్నారు. వెంటనే ఊర్లోకి సైనికులు వచ్చారు. ఏమయ్యా మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారండి, అందరిని పంపించండి యుద్ధానికి. బాబు అక్కడ వదిలేండి, 5 తీసుకొని, కుదరదు పదండి, అందరిని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక ఇంట్లో ఒక్కడే ఉన్నాడు, బాబు ఒక్కడే కొడుకున్నాడండి, వదిలేండి, కుదరదు, వాడొక్కడిని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రతి ఇంట్లో యవనస్తులందరినీ యుద్ధానికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ రైతు ఇంటికి కూడా వచ్చేటప్పటికి ఒక్కడే కొడుకున్నాడు, కానీ వాడికి కాలు ఇరిగిపోయింది. వీడేం యుద్ధం చేస్తాడని వీడిని వదిలేసి ఆ రాజు మొత్తం సైన్యం అంతా కూడా యుద్ధానికి వెళ్ళిపోయారు. ఊరు జనం అందరూ వచ్చి అంటూ, నీ దేవుడు నిజంగా ఎంత గొప్పోడయ్యా, నీ దేవుడు నీ బిడ్డ కాలు ఇరిపేశాడని ఎందుకు ఇలా చేశాడు దేవుడు అని అనుకున్నాం, కానీ కాలు విరిగిపోయిన నీ బిడ్డ 4 రోజులు సెట్ అవుతాడు, యుద్ధానికి వెళ్ళిన మా బిడ్డలు ఇంటికి వస్తారో రారో కూడా తెలియదు అంటే, నా దేవునికి స్తోత్రం, నా దేవుని మార్గాలు అలాగే ఉంటాయి అని చెప్పి అన్నాడంట. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని కష్టాలు వచ్చాయా? ఎందుకు దేవా అని అనొద్దు, ఆ కష్టం రేపటి దినాన్న ఉపద్రవం రాకుండానే దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క మార్గాలు జ్ఞాపకం చేసుకో, దేవుని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడే కళ్ళు మూసుకొని దేవుని జ్ఞాపకం చేసుకోండి. దావీదు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో అలా జ్ఞాపకం చేసుకోండి. మీ సమస్య కంటే దేవుడు ఎంత శక్తి గలవాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ సమస్య కంటే మీ దేవుడు బలవంతుడు. దేవా ఈరోజు నేను నమ్ముతున్నాను, దేవా నా కొరకు నువ్వు మంచి మార్గాన్ని వేసి ఉంచావని, ఆ మార్గాల్లో నన్ను శ్రేష్టమైన స్థితికి నడిపిస్తావని నేను నమ్ముతున్నాను దేవా. ఇదిగో వీరిని నాయన రాబో దినాల్లో నాయన వారికి గొప్ప సామర్థ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నది నీకు అన్నారు. ప్రతి విషయంలో విజయాన్ని వారికి కలిగిస్తున్నది నీకు అన్నారు. ఈ స్తుతి యాగాన్ని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. అందరం చెప్తాం ఆమేన్.